వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ చిన్న వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మొదటి చాప్టర్ అయినటువంటి రామాయణం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ రామాయణము అదేవిధంగా ఈ మహాభారత రెండు కూడా మనకు ఇతిహాసాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం రామాయణాన్ని గమనిస్తే చూడండి, ఇక్కడ రామాయణం. ఈ రామాయణకు మరొక పేరు మనకు ఆది కావ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ భాషలో రచించబడిందంటే మనకు సంస్కృత భాష. చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇక్కడ రామాయణంను ఎవరు రచించారో మనకు వాల్మీకి. ఈ వాల్మీకి యొక్క అసలు పేరు మనకు రత్నాకరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వాల్మీకి చేత రచించబడినటువంటి రామాయణము ఏ భాషలో రచించడం జరిగింది, మనకు సంస్కృత భాషని కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రామాయణం మొత్తం ఎన్ని భాగాలు విభజించారు, మొత్తము ఆ భాగాలు మన కాండాలు అంటారు. మొత్తం ఎన్ని కాండాలు? 7 కాండాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రామాయణంలో మొత్తం శ్లోకాలు ఎన్ని ఉన్నాయంటే మనకు 24,000 శ్లోకాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం శ్లోకాల పరంగా అయితే 24,000 అయితే మొత్తము ఎన్ని భాగాలు లేదా ఎన్ని కాండాలు విభజించడం జరిగింది, మనకు 7 కాండాలు విభజించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు రామాయణంలో గల కాండాలను చూస్తే ఇది వరుస క్రమంలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే ఫస్ట్ మనకు బాలాకాండ, రెండోది మనకు అయోధ్యాకాండగా గుర్తుపెట్టుకోవాలి. మూడోది మనకు అరణ్యకాండ. నెక్స్ట్ సరికి నాలుగోది మనకు కిష్కింధ కాండ అయితే, ఐదవ కాండ మనకు సుందరకాండని గుర్తుపెట్టుకోవాలి. అదే నెక్స్ట్ ఆరవ కాండ మనకు యుద్ధకాండ అయితే, ఏడవ కాండ లేదా చిట్ట చివరి కాండ మనకు ఉత్తరాఖండగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఈ కాండాల వరుస క్రమం కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ మొట్టమొదటి కాండని మనకు బాలాకాండని గుర్తుపెట్టుకోవాలి. చిట్ట చివరి కాండని మనకు ఉత్తరాఖండగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సుందరాకాండ యొక్క ప్రత్యేకత అంటే దీన్ని పారాయణ కాండ లేదా బీజకాండ అంటారని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గానే యుద్ధకాండ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఉన్నటువంటి 7 కాండాలలో అతి పెద్ద కాండే మనకి ఏంటిది, యుద్ధకాండగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ గానే గమనిస్తే ఇది అయోధ్యను పరిపాలించిన ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి శ్రీరాముని గురించి తెలుపుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సూర్య వంశం అన్నా ఓకే, ఇక్ష్వాకు వంశం అన్నా రఘు వంశం అన్నా ఒకటే. అంటే మనకి ఇక్కడ అయోధ్య సరికి ఏ నది ఒడ్డున ఉంటుంది, మనకు సరయూ నది ఒడ్డున ఉంటుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సరయూ నది ఒడ్డున ఉంటుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. మన ఇక్కడ రామాయణంలోనే ముఖ్య ప్రముఖ పాత్రలు కానీ గమనిస్తే ఎవరు మనకు దశరథుడు. దశరథుడు ఎవరు మనకు అయోధ్య రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే ఇతని యొక్క భార్యలు ఎంతమంది మనం చెప్పుకున్నాం, ముగ్గురు. ఎవరు మనకు కౌసల్య, సుమిత్ర, కైకేయిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే మనకు కౌసల్య, సుమిత్ర, కైకేయిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి మనము దశరథుని కానీ గమనిస్తే చూడండి, ఇక్కడ చూద్దాం. దశరథుని కానీ మనం గమనిస్తే ఇతని రాజ్యం పేరేం చెప్పుకున్నాం, మనకు కోసల రాజ్యము. ఇతని యొక్క రాజధాని మనకు అయోధ్య రాజధాని. ఇదే మనకు సరయూ నది ఉంటుంది. నిర్మించిన వ్యక్తి మనకు మనువు నిర్మించాడు అయోధ్య అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సరికి తన యొక్క వంశం ఏం చెప్పుకున్నాం మనం, ఇక్ష్వాక వంశం లేదా సూర్య వంశం లేదా రఘు వంశం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే ఈ దశరథునికి ఎంతమంది కుమారులు, మనకు 4 కుమారులు. ఎవరు మనకు శ్రీరాముడు యొక్క భార్య పేరుని మనకు సీతాదేవి గుర్తుపెట్టి, సీతాదేవి సరికి జనక మహారాజు యొక్క కూతురు. నెక్స్ట్ మనకు లక్ష్మణుడు. లక్ష్మణుడు యొక్క భార్య ఎవరు మనకు ఊర్మిళ. ఈ ఊర్మిళ కూడా ఎవరు మనకు జనక మహారాజు యొక్క రెండవ కూతురుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భరతుడు. భరతుడు యొక్క భార్య ఎవరు మనకు మాండావి. అదేవిధంగా శత్రుఘ్నుడు సరికి శత్రుని యొక్క భార్య పేరు మనకు శృతాకీర్తి. ఈ శృతాకీర్తి అదేవిధంగా మాండవి ఇద్దరు కూడా మనకు జనక మహారాజు యొక్క సోదరుడైనటువంటి కుజధ్వజుని యొక్క కుమార్తెలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ కౌసల్య పుత్రుడు ఎవరు మనకు రాముడు అయితే, సుమిత్రాకి ఇద్దరండి. ఎవరు మనకు ఎవరంటే మనకు సుమిత్రాకి ఎవరు మనకు ఓకే, శత్రుఘ్నుడు అదేవిధంగా భరతుడు, శత్రుఘ్నుడు అదేవిధంగా లక్ష్మణుడు. సుమిత్రకు పుట్టిన సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కైకేయి యొక్క కుమారుడు ఎవరు మనకు భరతుడుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి శ్రీరాముని తల్లిదండ్రులు ఎవరు మనం చెప్పుకున్నాం, శ్రీరామ్ యొక్క తల్లిదండ్రులు మనకు కౌసల్య, దశరథుడుగా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకు శ్రీరామ్ యొక్క కుమారులు ఎవరు మనకు లవుడు అదేవిధంగా ఓకే కుశుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. లవకుశుల సరికి ఎవరి యొక్క కుమారులు అంటే మనకు శ్రీరాముని యొక్క కుమారుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు రావణుడు. మనకి ఇక్కడ విలన్ ఎవరు మనకి ఇక్కడ ఈ స్టోరీలో రావణుడు అని గుర్తుపెట్టుకోవాలి. రావణుడి యొక్క రాజ్యం ఏంటి మనకు లంకా రాజ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి, నేటి శ్రీలంక. ఓకే, నెక్స్ట్ వచ్చరికి రావణి యొక్క భార్య ఎవరు మనకు మండోదరి. రావణి యొక్క భార్య ఎవరు మనకు మండోదరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి రావణి యొక్క సోదరులు ఎవరు మనకు విభూషణుడు అదేవిధంగా మనకు కుంభకర్ణుని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, విభూషణుడు చిట్ట చివరిగా ఎవరి వైపు వచ్చిన మనకు రాముడు వైపు వచ్చినట్లుగా మనందరికీ తెలుసు. నెక్స్ట్ దాన్ని గమనిస్తే రావణి యొక్క కుమారులు ఇంపార్టెంట్ మనకి. ఎవరు మనకి ఇక్కడ ఇంద్రాజిత్తు అదేవిధంగా మనకు అక్షయ కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రాజిత్తు యొక్క అసలు పేరు మనకు మేఘనాథుడు. ఇంద్రజిత్తుగా పిలువబడే మేఘనాథుడు ఎవరి చేతిలో చనిపోయాడంటే మనకు లక్ష్మణ్ చేతిలో మరణించినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు అక్షయ కుమారుడు సరికి హనుమంతుని చేతిలో మరణించినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే శ్రీరాముడు అరణ్యవాసం జరిపిన కాలం ఎంత మనకు తెలుసు, 14 సంవత్సరాలు. కైకేయి యొక్క 2 వరాలలో ఒక వరం ఏంటి మనకు 14 సంవత్సరాలు శ్రీరాముని అరణ్యవాసానికి పంపించాలి. అదేవిధంగా నెక్స్ట్ కోరిక మనకు భరతుని పట్టాభిషేకం చేయాలి. 2 కాబట్టి ఇక్కడ మనకు శ్రీరాముడు అరణ్యవాసము జరిపిన కాలం ఏంటి మనకు 14 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకు రాముడు అరణ్యవాసం
వనవాసంలో సో మొదట 12 సంవత్సరాలు ఎక్కడ మనకు చిత్రకూటంలో ఉన్నట్టు. అంటే మనకు బాగా గమనిస్తే సో శ్రీరాముడు సో ఎక్కడ మనకి ఎక్కువ సంవత్సరాలు అరణ్యవాసం గడిపాడంటే మనకు సో చిత్రకూటం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనిస్తే శ్రీ వాల్మీకి రాసినటువంటి రామాయణానికి అనేక భారతీయ భాషల అనువాదాలు ఉన్నాయి. ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఒకసారి గమనిస్తే అంటే మనకు సో వాల్మీకి వచ్చేసరికి రామాయణం దేనిలో రచించారు, మనకు సంస్కృతంలో రచించడం జరిగితే అయితే మనకు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సో భాషలకి ఈ రామాయణం అనువాదించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు సో తమిళంలో సో రామాయణం అనువాదించిన వ్యక్తి మనకు కంబను. ఓకే, సో నెక్స్ట్ విధంగా బెంగాలీలో అంటే మనకు సో సంస్కృత భాషలో ఉన్నటువంటి రామాయణాన్ని సో బెంగాలీకి అనువాదించిన వ్యక్తి మనకు సో కృతి వ్యాసుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కృతి వ్యాసుడు వచ్చేసరికి సంస్కృత భాషలో ఉన్నటువంటి సంస్కృత రామాయణాన్ని సో బెంగాలీ భాషలోకి అనువాదించాడు. అదే మనకు సో కన్నడ భాషలోకి సో రామాయణం అనువాదించిన వ్యక్తి మనకు పంబగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు హిందీలో హిందీ భాషలోకి సో అనువాదించిన వ్యక్తి మనకు సో తులసీదాస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదే రామచరిత మానస్ అంటే మనకు రామచరిత మానస్ అని పిలవడటువంటి సో హిందీలోని రామాయణం రచించిన వ్యక్తి మనకు తులసీదాస్గా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రముఖ ఇక్కడ ఈ రామచరిత మానస్ లోనే సో ప్రసిద్ధి చెందినటువంటి హనుమాన్ చాలీసా ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. హనుమాన్ చాలీసా ఎక్కడ మనకు సో హిందీలో మనకు తులసీదాస్ రచించినటువంటి రామచరిత మానస్ లో మనకు హనుమాన్ చాలీసా ఉన్నట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఇక్కడ మనకు ఒకసారికి రామాయణం అన్ని భాషలకు రచించడం జరిగింది. అయితే మన తెలుగు భాషలో అంటే రామాయణాన్ని తెలుగు భాషలకు అనువదించిన ప్రముఖులను మనం ఒకసారి చూస్తే సో మొల్ల రామాయణము చాలా ఇంపార్టెంట్. మొల్ల రామాయణం ఒకసారికి ఎవరు రచించారు మనకు సో మొల్ల ఆతుకూరి ఈమె రచించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకు రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణం ఎవరు మనకు గోన బుద్ధారెడ్డి. అంటే మనకు ఇక్కడ సో రంగనాథ రామాయణం రచించిన వ్యక్తి మనకు గోన బుద్ధారెడ్డిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు సో నిర్వచనోత్తర రామాయణము దీన్ని రచించిన వ్యక్తి మనకు తిక్కన్న చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇక్కడ సో మహాభారతంలోనే సో 15 పర్వాలు అనువాదించినటువంటి తెలుగులోకి అనువాదించినటువంటి తిక్కన చేత రచించబడింది మనకు సో నిర్వచనోత్తర రామాయణం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అచ్చ తెలుగు రామాయణం రచించిన మనకు కంచి మంచి తిమ్మన్నగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ఉత్తర రామాయణము. ఈ ఉత్తర రామాయణం కావ్యం రచించిన మనకు సో కంకంటి అపరాధగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాశరథి శతకము. ఈ దాశరథ శతకాన్ని రచించిన వ్యక్తి మనకు సో కంచర్ల గోపన్నగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కంచర్ల గోపన్న సరికి మనకు శ్రీరాముడి యొక్క మహాభక్తుడు ఇతనే రామదాసుడు పిలుస్తారని గుర్తుపెట్టి ఇవి మనకు రామాయణం మీద మనకు సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి సో మరికొన్ని ముఖ్యమైన అంశాలు వచ్చే వీడియోలో మరొక టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకో. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.